అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అమ్మా బాబు అందరూ ఎలాగున్నారు? ప్రార్థన చేసుకున్నారా? ఉదయమే లేచి ప్రార్థన చేశారా? ఇంకా లేవలేదా? త్వరగా లేవండి. లేచిన వెంటనే ప్రార్థన చేయండి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి. ఈ ఉదయకాల సమయంలో మీ దగ్గరకు పంపబడుతున్న ఈ చిన్న వర్తమానం విని దేవుని కొరకు సాక్షార్థంగా నిలబడాలని ఈ దైవజనుని ఆశ. నాకేం తెలుసండి, నాకేం వచ్చండి, నాకే తలాంతు ఉందండి, నేను పాటగాడినా, మాటగాడినా, లేక నాకు ఒక మంచి స్వరం ఉందనా, లేక ఆస్తిపరుడనా, నాకున్న సమస్యలే నాకు ఎక్కువ, ఇంకా నేనేం చెయ్యాలి అనుకోవద్దు. దేవుని బిడ్డలారా, నువ్వు చిన్నవాడువైనా పెద్దవాడువైనా ఎవరివైనా సరే, నా దేవుడు నిన్ను వాడుకుని తన నామాన్ని మహిమపరచాలని, నేను అనేక లక్షలాది ప్రజలకు ఆశీర్వాదకారముగా ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. కొంతమంది అనుకుంటారు, నేను చిన్నవాడిని కదా, మేము లేనివారం కదా, మేమే ఆర్థిక సమస్యల్లో నలిగిపోతున్నాం కదా, మేం మరొకరికి ఎలా సహాయకరంగా ఉంటాంలే అనుకుంటూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో నయమాను దగ్గరకు తీసుకువెళ్ళబడిన చిన్నది, ఇజ్రాయేల్ దేశం ఓడిపోయింది, ఓటమిలో ఉంది. ఇశ్రాయేలు ప్రజలందరూ బాధలతో ఉన్నారు. ఇప్పుడు ఈ చిన్న పిల్ల కూడా మరి నయమాను ఇంటిలోకి చెరగొని పోయింది, తీసుకుపోయారు. కానీ చిన్నదే అయినను అక్కడున్న పరిస్థితులను మనుషులను పరిశీలిస్తూ దేశము కాని దేశములో కూడా తన సువార్త ప్రకటించడం మొదలుపెట్టింది. ఏమన్నా తెలుసా అమ్మగారండి, మన యజమానుడు గారు ఉన్నారు కదా నయమనయ్య గారు, ఆయన గనక మా దేశంలో ఉన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే తప్పకుండా స్వస్థపడతారండి అని సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించింది. దైవ జనాంగమా, దేశ విదేశాల్లో ఉన్నటువంటి దైవ జనాంగమా, నీ సంఘమును గురించి, నీ సేవకును గురించి ఆ సాక్ష్యాన్ని చెప్పగలిగిన జ్ఞానం మనకున్నదా? బిడ, ఈ దైవజనుడు ప్రార్థించగా, మా దైవజనుడు ఈ విధముగా ప్రార్థించినప్పుడు దేవుడు తన కార్యములు చేయగలడు అని ఆ చిన్నది మరొక దేశములో ఉన్నను తన స్థానిక దైవజనుని గురించి ఒక సాక్ష్యాన్ని చెప్పగలుగుతుంది. చిన్నదైనా మరి సిరియా దేశాన్ని ప్రభు కొరకు పట్టుకోవడానికి దేవుడు మరి అవకాశం ఇస్తున్నాడు. బిడ్లరా, నీ స్థానిక దైవజనుడు, నీ స్థానిక సంఘం నీ గురించి ఎక్కడున్నా ప్రార్థిస్తుందని నేర్చుకో, తెలుసుకో. నువ్వు ఏ దేశములో, ఏ ప్రదేశములో, ఎక్కడెక్కడ ఉన్నా సరే నీ కొరకు ప్రార్థించేది నీ స్థానిక దైవజనుడు మాత్రమే అని గుర్తుపెట్టుకో. ఒకవేళ ఎవరైనా వచ్చి ప్రార్థించొచ్చేమో కానీ ఎక్కువగా నీ కొరకు ప్రార్థించేది నీ స్థానిక సంఘం. మరొక మాట నేను మీకు తెలియచేయుచున్నాను. చిన్న పిల్లైనా కానీ దేవుని కొరకు సాక్షార్థంగా ఉంది కాబట్టి నయమాను అంటున్నాడు కదా, మరి బాగుపడిన తర్వాత మరి ఇజ్రాయేలు దేవుడే దేవుడు, ఆయనే గొప్ప దేవుడు, ఆయనే అద్భుతాలు చేయగలిగిన దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తున్నాడు. పిల్ల చిన్న పిల్ల అయినా కానీ మరి అలాంటి పెద్ద పెద్ద రాజులను కూడా మార్చగలిగింది. అమ్మా, తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, నువ్వు ఏ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నావో, ఏ దేశంలో ఉద్యోగం చేస్తున్నావో,
నీ దేశంలో నీ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చేవాడిగా నువ్వు ఉన్నావా? నీ ప్రవర్తన దేవుని గురించి సాక్ష్యం ఇస్తుందా? ఆలోచించండి. నువ్వు మాట్లాడే మాట, నువ్వు నడిచే నడక రెండు సరిగా ఉన్నాయా? కొంతమంది కబుర్లు చెప్తారు, భక్తి ఉండదు. కొంతమంది అలా ఇలా ఇలా అలా అని ఎన్నెన్నో చెప్పేస్తూ ఉంటారు. దానికి తగ్గ మరి మాదిరికరమైన జీవితం ఉండదు. నేను అనుకుంటున్నాను, ఆ చిన్నది శ్రమలో కూడా, కష్టంలో కూడా తన ఇంటి యజమానుడు బాగుండాలని, ఆ సిరియా దేశము రక్షింపబడాలని అనుకున్నదేమో. మరి వాక్యం వింటున్న దైవ జనాంగమా, చెల్లమ్మ, తమ్ముడు, నువ్వు స్కూల్లో ఉంటే నీ నోటి మాట, నీ ప్రవర్తన, మీ సారలు మార్చాలి. కొంతమంది, అందరూ కాదు, కొద్దిమంది, దయచేసి ఆలోచన చేద్దాం. దేవుడు బుద్ధి జ్ఞానముల సర్వసంపద ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. కానీ ఈ మధ్యన నేను పరిశీలించినప్పుడు కొద్దిమంది హోంవర్క్లు చేయని వాళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలే. స్కూల్కి ఎగ్గొట్టే వాళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలే. మార్క్స్లో 0 వచ్చింది ఎవరికంటే దేవుని పిల్లలకే. ఏంట్రా బాబు అంటే ముద్దోళ్ళైపోయారు. దేవుని బిడ్డలని చెప్పుకున్నారు కానీ దేవుని వాక్య ప్రకారం సాక్షార్థంగా జీవించలేకపోతున్నారు. అందరూ కాదు, చాలామంది ఇలాగే ఉన్నారు. ప్రియ అన్నగారు, తండ్రి గారు, తల్లి గారు, మీ పిల్లలు కూడా ఇలాగే ఉన్నారా? మన పిల్లలు కూడా వెనకడిపోయి దేవునికి సాక్షార్థంగా లేకుండా పోతున్నారా? దయచేసి సరిచేద్దాం. మన పిల్లలను దేవుని కొరకు ఒక సాక్షులుగా నిలబెడదాం. అర్థం చేసుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు చిన్నది ఆ దేశంలో తన సాక్ష్యాన్ని, తన మాట తీరును, తన ప్రవర్తన తీరును బట్టి నయమాను అనేవాడు దైవజనుని దగ్గరికి రావడానికి ఒక అవకాశం ఉంది. మరొక్కసారి గుర్తు చేస్తున్నా, తన స్థానిక దైవజనుని గౌరవిస్తున్నది, తన స్థానిక దైవజనుని సంఘ పరిచయం గురించి చెబుతున్నది, తన స్థానిక సంఘ పరిచయలు ఏ విధమైన అద్భుతాలు జరుగుతున్నాయో, ఎక్కడున్నా సరే, తన శ్రమలో ఉన్నా సరే సాక్షార్థంగా నిలబడుతుంది. తన ప్రవర్తన తీరు, తన మాట తీరు, తన జీవితం ఒకే క్రమాన్ని కలిగి ఉంది. అందుకే నయమాను లాంటి కూడా రావడానికి అవకాశం ఉంది. బిడ్డా, మరి నీ జీవితం ఎలాగుంది ఒక్కసారి ఆలోచించు. అలా సాక్షార్థంగా నువ్వు జీవించగలుగుతున్నావా? మరొక చెప్తాను, నేను చిన్నోను కదా, నేనేం బోధించేతనుకోకు. చిన్న బాలుడే 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ప్రభు చేతుల్లో పెట్టినప్పుడు ప్రభువుని ఆశీర్వదించి అనేక లక్షలాది ప్రజలకు దీవెనకరముగా మార్చేశాడు నాన్న. మరి నీ చేతిలో ఉన్నది ప్రభువుకిస్తే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడన్నా. అది నీ చేతుల్లో ఉంటే అలాగే ఉంటుందేమో, కానీ ప్రభు చేతుల్లో పెడితే వేలాది ప్రజలకు ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. బిడా, మరి ఆలోచన చేద్దాం. శద్రకు, మేషకు, అబేద్నెగో కొరకు అంతే ఇశ్రాయేలు దేశంలో నేర్చుకున్న భక్తి బబులోను దేశానికి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోలేదు. కొంతమంది మర్చిపోతూ ఉన్నారు, భక్తి మర్చిపోతున్నారు, తన స్థానిక దైవజనుని మర్చిపోతున్నారు, దేవుడిని మర్చిపోతున్నారు. బిడ్డలారా, ఎవరెవరికో ఫ్యాన్స్ అయిపోతున్నారు తప్ప నా స్థానిక దైవజనుడే కదా నన్ను ఇంతగా బలపరిచింది, నన్ను అభిషేకించింది, నా కొరకు ప్రార్థిస్తున్నది, నా కొరకు నన్ను నిలబెడుతున్నది అని ఆలోచన ఉండట్లేదు. బిడ్డ, మరొక్కసారి తెలియజేస్తున్నాను, శద్రకు, మేషకు, అబేద్నెగో యవనస్తులే, చిన్నవారే, కానీ బబులోను దేశం అంతటిని మార్చడానికి కారణం ఒకటే. వారు ఇశ్రాయేల్ దేశంలో ఏ భక్తి అయితే నేర్చుకున్నారో, ఆ ఇశ్రాయేలు చిన్నది ఇశ్రాయేలు దేశంలో ఏ భక్తి అయితే నేర్చుకుందో ఆ భక్తిని సాక్షార్థంగా చూపించారు. మరొక్కసారి చదువుకున్న పిల్లలు, యవనస్తులు, ఉద్యోగాలు చేస్తున్న పెద్దలు ఎవరైనా వాక్యం వింటే, బిడ్డ, నీ సన్నిధిలో నేర్చుకున్న భక్తి, నీ మందిరములో నేర్చుకున్న భక్తిని వారు మరి మాదిరిగా కనుపరచుటకును అనేక మంది నీ వైపు త్రెప్పగలిగిన జ్ఞానము వారికి ఇవ్వండి నైనా అని ప్రార్థిస్తున్నాను. బిడ్డలారా, మీరు కూడా తెలుసుకోండి దయచేసి, నా భక్తి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఎలాంటివో, నా దేవుడు ఎలాంటివాడు తెలుసుకుని మరి ఇశ్రాయేలు చిన్నది వలె సిరియా దేశాన్ని రక్షించినట్టుగా బబులోను దేశాన్ని శద్రకు, మేషకు, అబేద్నెగో చిన్నవాళ్ళే, యవనస్తులే రక్షించినట్లుగా గిద్యోను కూడా చిన్నోడే, తన వంశములో చిన్నోడు, కానీ
ప్రభు కొరకు బలపరచబడి ఇశ్రాయేలీయులను ఆ మిద్యానీయుల చేతుల నుంచి రక్షించినట్టుగా నీవు కూడా అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చేవారుగా, ప్రభు దగ్గర నడిపించేవారుగా, ప్రభు సందులో ఎదిగేవారుగా, అనేక ప్రజలకు సాక్షార్థంగా నిలబడగలిగిన జ్ఞానమును మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఏదో మేము రక్షించబడిపోయాం అని కాదు కానీ అయ్యా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఏ తలాంతులు లేకపోయినా ప్రార్థిస్తూ మేమున్న చోటే ఒక సాక్షార్థంగా మా స్థానిక సంఘాలకు అయ్యా ఒక సాక్షిగా నిలబడుతూ నీ సన్నిధిలో నిలబడుతూ నీ నామాన్ని మహిమపరిచే భాగ్యము దయచే అనేక ఆత్మలను అయ్యా మా స్థానిక సంఘాలకు తీసుకురాగలిగిన నశించిపోతున్న ఆత్మలను అయ్యా పాడైపోతున్న ఆత్మ దున్నబడని భూముల దున్నుటకు ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరిని అభిషేకించండి, ఆశీర్వదించండి, నైనా దీవించండి అయ్యా, దీవెనకరముగా మార్చండి అయ్యా, వర్ధలింపజేసి భద్రపరచుమని, మహిమ పొందమని, ఘనతయు మహిమయు ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ మీ తోడు మీ సన్నిధి మాకు అనుగ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనావసర కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.